లో లేక జీటాక్లో ఎక్కడైనా నువ్వు నన్ను తలుచుకో. SMS తో లేక WhatsApp తో నాకు ఒక్క రిప్లై చేసుకో. ట్విట్టర్ లో లేక బ్లాగ్ లో నా కొరకు కొంచెం ఏదో రాసుకో. Android లో టాక్ తో ప్రేమతోని హాయ్ చెప్పుకో. నన్ను చూసి మూతి తిప్పకుండా తోడు స్మైల్ ఇచ్చిన పోస్ట్ కు కమెంట్ లేక లైక్ నన్ను కొట్టి ఇంకా షేర్ చేయి దానితో జరా. And just thank you so much. Thank you for your love. Thank you for your affection. Kindly see the film and encourage us. Thank you so much. Friend request cinema promotions ki today Vizag, Vijayawada, Rajmundry, East Godavari, West Godavari, Kakinada, Bhimavaram, Narsapuram, Palakottu ఒక టూర్ కంప్లీట్ చేశాను. చాలా సంతోషంగా అక్కడ వచ్చిన రెస్పాన్స్కి, అక్కడ దొరికిన లవ్ ఎఫెక్షన్కి నేను ఈ లైఫ్లో మర్చిపోను. డెఫినెట్లీ ఆ రెస్పాన్స్ చూస్తే, అక్కడ ఉన్న యూత్లో ఆ జోష్ చూస్తే నేను కరెక్ట్ యూత్కి పల్స్ టచ్ చేశాను, అది అనిపించింది. సినిమా 8th July రిలీజ్ అవుతుంది. ఒక మంచి రిలీజ్ అవుతుంది. ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, తెలుగు స్టేట్స్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ. మీ అందరూ తప్పకుండా వెళ్ళి సినిమా చూడాలి. ఇది ఒక మంచి డిఫరెంట్ సినిమా, 100% వర్కౌట్ అవుతుంది. యూత్ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, మంచి మెసేజ్తో ఉన్న సినిమా. ప్రతి పర్సన్ వెళ్ళి ఈ సినిమా చూడాలి. అండ్ డెఫినెట్లీ సినిమా ఒక మంచి స్టాండర్డ్స్, ఒక మంచి టెక్నికల్ స్టాండర్డ్స్, ఎంటర్టైన్మెంట్ స్టాండర్డ్స్ పడుతుంది. అది మీ ఆదిత్యం. థ్యాంక్ యూ సో మచ్. మోడ్రన్ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మేము తెరకెక్కించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం మెయిన్గా యూత్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం అండి. అందుకని చెప్పనే ఈ చిత్రం యొక్క ప్రచార కార్యక్రమాలు యూత్కి చేరుకోవాలనే ఉద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా నేరుగా విద్యార్థులను కలిసిన కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. గుంటూరు, విజయవాడ, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, అలాగే విశాఖపట్నం, నర్సీపట్నం, తుని, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్లోని పలు ప్రాంతాలు, ఇలాగా అన్ని చోట్ల కూడా ఈ యొక్క చిత్రం యొక్క ప్రచార కార్యక్రమాన్ని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో, అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో నిర్వహించడం జరిగింది. వివిధ ఇంజనీరింగ్ కాలేజీలకి, డిగ్రీ కళాశాలకి, పీజీ కళాశాలకి నేరుగా వెళ్ళి విద్యార్థిని కలవటం, వారికి మా చిత్రం యొక్క టీజర్తో పాటు, ట్రైలర్తో పాటు పాటను కూడా ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు ఇస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అదేవిధంగా మేము వెళ్ళిన వెంటనే మీ సినిమాని సోషల్ మీడియాలో చూసామండి, మేము ఆల్రెడీ ఫాలో అవుతున్నాం, 3 నెలల నుంచి ఫాలో అవుతున్నాం వారు చెప్తుంటే మా సినిమాకి ఈరోజు యూత్లో ఉన్న క్రేజ్ ఏంటనేటువంటి ఒక విషయం మాకు అర్థమైంది. తప్పకుండా ఇది యూత్ను ఆకట్టుకుంటుంది, మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం మాకు చాలా చాలా ఉంది. సో ఈ సినిమా తప్పకుండా అందరూ కూడా ఆదరించాలని చెప్పని ఆశిస్తున్నాం. మంచి మెసేజ్ కూడా ఉన్న చిత్రం ఇది. మంచి సోషల్ మీడియా బ్యాక్డ్రాప్తో పాటు మంచి హర్రర్ ఎలిమెంట్స్, అదేవిధంగా హీరోయిన్ల గ్లామర్ అయితే కానివ్వండి, అదేవిధంగా సినిమా హై టెక్నికల్ క్వాలిటీస్ అయితే కానివ్వండి, తప్పకుండా ఆడియన్స్ ఆకట్టుకుంటాయని మాకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు తైదల బాపు, లిరిసిస్ట్. నేను ఇంతకుముందు రాసిన గత చిత్రాల్లో 16th గర్ల్ ఫ్రెండ్, ఉన్నట్టు పటాస్ వరకు కూడా యూత్ఫుల్ ఒక డిఫరెంట్ సాంగ్స్ రాశాను. నాకు ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫిలిం అన్ని సాంగ్స్లో కింద ఒక డిఫరెంట్ సాంగ్ అయింది. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కానీ మీరు యాడ్లో కానీ చూస్తున్నారు, ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన ఉభయ రాష్ట్రంలో కూడా తిరిగితే ప్రతి యూత్ అండ్ కాలేజెస్ అన్ని చోట్ల కూడా
చాలా మంచి రెస్పాన్స్ ఈ ఉన్న ఫిలింకి అండ్ పాటకి ఎంతో రెస్పాన్స్ వస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంత మంచి సాంగ్ నాకు రాయడానికి అవకాశం ఇచ్చిన మన విజయవర్మ గారికి మరియు ఆదిత్య ఓం గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆదిత్య ఓం గారు ఈ సినిమాని తను యాక్ట్ చేయడం కాకుండా దీంట్లో తను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అంటే ఈ సినిమా మీద ఎంత ఆయనకి నమ్మకం లేకుంటే తనే డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు అంటే చూడండి. ఇప్పుడు అంటే యూత్ఫుల్ సినిమా అంటే జనరల్గా అది యూత్కి సంబంధించిన ఒకటి ఏదో కామెడీ సంబంధించి అలా ఎంటర్టైన్మెంట్ అలా కాకుండా అన్ని హంగులు దీంట్లో హర్రర్ అండ్ కామెడీ అండ్ ఎంటర్టైనర్ టోటల్ అన్ని కలబోసి ఉన్న ఒక ఫిలిం ఇది. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, మార్నింగ్ లెగిసిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్. ఈరోజు సోషల్ మీడియా మనం ఎంత యూజ్ చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా మనకి అందరికీ తెలిసిందే. సో దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో జరుగుతున్న సంఘటనలను బేస్ చేసుకొని విజయవర్మ గారు దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ మన ఆదిత్య గారు డైరెక్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే రిలీజ్కు బిఫోరే ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నా సాంగ్ ఇంత పెద్ద హిట్ అయినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఫేస్బుక్లో ట్యాగ్లో ఎక్కడైనా నువ్వు నన్ను తలుచుకో, SMS-తో లేక వాట్సాప్తో నాకు ఒక్క రిప్లై చేసుకో, ట్విట్టర్లో బ్లాగ్లో నా కొరకు కొంచెం ఏదో రాసుకో, ఆండ్రాయిడ్లో ప్రేమతో హాయ్ చెప్పుకో, నన్ను చూసి మూతి తిప్పకుండా తోడు స్మైల్ ఇచ్చి నా పోస్ట్ కు కమెంట్ లేక లైక్ నన్న కొట్టి ఇంకా షేర్ చెయ్యి ప్యారుతో జరా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత పెద్ద హిట్ సాంగ్ నాకు ఇచ్చినందుకు ఆదిత్య ఓం గారికి విజయవర్మ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ హాయ్, నా పేరు శీతల్. తెలుగు ఆడియన్స్కి నమస్కారం. Our movie Friend Request is releasing this first week of July, and we would really love if the Telugu audience will support us. And it has been a long journey, almost a 2 years journey, and we've gone through a lot of twists and turns and happy moments and lots of moments and complications and stuff. So finally the film is on the release, and we would like you guys to come and watch the movie. It's a fun, entertaining film with a sweet little message in it, maybe for the young kids out there. And yeah, thank you. Hi guys, na peru Sheetal. Telugu audience ki namaskaram. Our movie Friend Request is releasing first week of July, and please come and watch our movie. We would really love if the Telugu audience can support us. It's a fun, entertaining film. If you have a little bit of time, please come and watch the movie. Thank you. Hi guys, na peru Sheetal. Telugu audience ki namaskaram. Our movie Friend Request is releasing this first week of July, and I play the character of Sheetal in the movie. My real name is also Sheetal, and my character's name is also Sheetal. It's a mystery to me why Aditya chose to name the character Sheetal. But anyway, Sheetal is a social media addict. She's on all the social networking sites. She's on Facebook, Twitter, everywhere. She is addicted to these social networking sites, and she has to be around people. She needs friends. I think she's afraid of being alone, and that's why she does whatever she does in the movie. That's pretty much what my character is in the movie. And yes, and it has been a beautiful journey. Please go watch the film, and yeah, thank you. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు అనూష్య. ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమాతో మీ ముందుకి వస్తున్నాను. ఇది తెలుగులో నా ఫస్ట్ సినిమా. ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమా ద్వారా మీకు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సోషల్ మీడియా అడిక్షన్ పై చేసిన సినిమా. ఇందులో నా క్యారెక్టర్ పేరు మైరా. టోటల్ టామ్ బాయ్. యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఆదిత్య ఓంతో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. హీస్ సచ్ ఎ ఫైన్ డైరెక్టర్. It was just too good working with him. ఈ సినిమా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. I want your blessings. Thank you. హలో వ్యూవర్స్, నమస్కారం. నా పేరు ఆయుషిషా.
I have done a few Bollywood movies, Gujarati and Marathi also, and this is my debut in Telugu cinema. It was a very good experience, and I am really thankful to Aditya. He gave me chance in Telugu cinema to sing Telugu song. I had a very good experience. The song is very cheerful, very entertaining, and the youth will actually like it. So please go and listen to the song and see the movie, and please appreciate us. Thank you so much.